పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 12 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పారు. ఇక జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పూర్తయితే 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నార్లాపూర్, ఉదండాపూర్, వట్టెం, శంకర సముద్రం రిజర్వాయర్లను ఎమ్మెల్యేలు అధికారులతో పరిశీలించారు. ముంపు గురవుతున్న గ్రామస్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు పర్యటన కూడా చెప్పి మనం చేస్తున్నాం. మీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ R&R విషయంలో, LA విషయంలో మరి తప్పనిసరిగా ఆ దిశలోనే పయనం చేస్తూ నిన్ననే మీ R&R కింద 45 కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగింది. అదేవిధంగా అది పూర్తి చేస్తాం. ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేస్తాం. మరి పాలమూరు రంగారెడ్డితో సహా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా 100% ఈ శాసనసభ కాలంలో మరి మన ప్రభుత్వం పూర్తి చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం వేలకు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా కొత్త కట్టి ఇవ్వలేదు. మేము ఆ పనులు చేపట్టి వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీకు ఒకసారి నేను మనవి చేస్తున్నా. మా ఏకైక ఉద్దేశం, లక్ష్యం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి. ఎంత వేగవంతంగా అయితే అంత వేగవంతంగా, ఎంత నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తాం. ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు మనవి చేస్తున్నాను.